హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ ఐసెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్లో షెడ్యూల్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఎంబీఏ లేదంటే ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారో మీరైతే ఐసెట్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఒకసారి మనం ఈ యొక్క షెడ్యూల్ని అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ఐసెట్ ఎగ్జామ్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ మార్చి 6వ తేదీన రావడం అయితే జరిగింది. మనం ఇదివరకే మాట్లాడుకున్నాం కూడా. ఓకేనా, అయితే ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అనేది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయితే అయిందనమాట. మార్చి 10వ తేదీ నుంచి మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారో మీరైతే ఈ రోజు నుంచి మీ యొక్క అప్లికేషన్స్ అనేది రిజిస్ట్రేషన్స్ అనేది మీరైతే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో దీనికి సంబంధించి ఈ ఎగ్జామ్కి సంబంధించి మీరైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళేమో 550 రూపీస్ పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు 750 రూపీస్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, సో మే 3వ తేదీ అనేది లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. మార్చి 10 నుంచి మే 3వ తేదీ వరకు ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, ఈ ఫీ అయితే ఉందో ఇది పే చేసుకొని మీరైతే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, వన్స్ మే 3 దాటిన తర్వాత మే 17వ తేదీ వరకు మీరు ఎక్స్ట్రా 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పే చేస్తున్నటువంటి అమౌంట్ కేటగిరీ వైజ్గా దీంతో పాటుగా 250 రూపీస్ అయితే ఎక్స్ట్రా పే చేయాలి. ఓకేనా, అలానే మే 17 దాటిన తర్వాత మే 26 తర్వాత ఎవరైతే అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఎక్స్ట్రా ఇంకొక 500 రూపీస్ అయితే పే చేయాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫీతో పాటుగా 500 రూపాయల నుంచి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఏదైతే వితౌట్ లేట్ ఫీ తోటి మే 3వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయండి. సో ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి అనేది నేను ఒక వీడియో కూడా చేస్తాను. ఓకేనా, దాన్ని బేస్ చేసుకొని మీరు ఒకసారి ఎవరైతే చేయగలరో మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోండి. లేదంటే మీరు నెట్ సెంటర్కి కానీ మీ సేవా సెంటర్కి కానీ వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. ఓకేనా, సో వన్స్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకున్న తర్వాత ఏదైనా మీ యొక్క అప్లికేషన్స్లో మీరు చేంజెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మే 16 నుంచి మే 20 తేదీ వరకు మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో వన్స్ ఈ డేట్స్ వచ్చిన తర్వాత నేను మీకు అగైన్ రిమైండ్ అయితే చేస్తాను. ఓకేనా, అలానే స్టూడెంట్స్ దీనికి సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్ కూడా మనం చూసినట్లయితే జూన్ 8వ తేదీ అండ్ జూన్ 9వ తేదీన ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేది మే 28 నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట అఫీషియల్ వెబ్సైట్ ద్వారా. ఓకేనా, సో మొత్తంగా 4 సెక్షన్లో ఎగ్జామ్ అయితే జరగబోతుంది. సో మార్నింగ్ ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్ 8వ తేదీన, అలానే 9వ తేదీన కూడా మార్నింగ్ ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్ అయితే జరగబోతుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచి ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మీరైతే ఈ యొక్క ఐసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, వన్స్ ఎగ్జామ్ జూన్ 8 అండ్ జూన్ 9వ తేదీన అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీ అనేది జూన్ 21వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అలానే అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే జూన్ 22 నుంచి జూన్ 26వ తేదీ వరకు కూడా అబ్జెక్షన్స్ అనేది సబ్మిట్ అయితే చేయవచ్చు అనమాట. ఓకేనా, సో అలానే దీనికి సంబంధించి ఫైనల్ కీ లేదంటే రిజల్ట్స్ అనేది జూలై 7వ తేదీన రిలీజ్ చేస్తామని కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. ఓకే, సో స్టూడెంట్స్ ఇది మనకు తెలంగాణ ఐసెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా వచ్చినటువంటి షెడ్యూల్ అయితే ఒకసారి మీరు ఇదంతా కూడా అబ్జర్వ్ చేయండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నారో ఈ రోజు నుంచి అప్లికేషన్స్ ఎవరైతే సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారో మీకు వచ్చినట్లయితే మీరు సబ్మిట్ చేయండి. లేదంటే నేను నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలో ఒక డెమో వీడియో అయితే చేస్తాను. ఓకేనా, దీనికి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.